జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. హలో హలో, ఇందాక మీరు నాకు కాల్ చేశారు. నేను బ్యాంక్ వాళ్ళని పెట్టేశాను. మీరు బ్యాంక్ వాళ్ళేనా? కాదండి, ఇందాక చెప్పడానికే ట్రై చేశాను. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. అరిచాక ఆలోచిస్తా. చెప్పండి, ఎందుకు కాల్ చేశారు? ఇందాకేదో చెప్పాలన్నారు. మీరు హైదరాబాద్లోనే ఉంటున్నారా అండి? అది నా ఆరు తను ఎంత క్లోజో మనకి తెలీదు. ఇప్పుడు ఈవిడికి ఆరు చనిపోయిన విషయం ఫోన్లో చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటుందో. హలో హలో, అదే మీరు వై అనేది చెప్పారు. ఆ తర్వాత ఏంటి? ఒకసారి నన్ను కలవగలరా? మీతో కొంచెం మాట్లాడాలి. హలో మిస్టర్, ఎవరు నువ్వు? నాకు ఫోన్ చేసి కలవాలి, మాట్లాడాలి అంటున్నావు? అలా కాదండి, మీరు ఒకసారి కలిస్తే మీకు మొత్తం చెప్తాను. ఏంటి, అమ్మాయిల్ని ఇప్పుడు కొత్తగా ఇలా ఫోన్లు చేసి ట్రాప్ చేస్తున్నారా? కొత్త గ్యాంగా మీరు? మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారండి. మరి చాలా కరెక్ట్ గా ఎలా ఆలోచించాలో మీరే చెప్పండి. నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒక్కసారి కలవండి. పర్సనల్గా ప్రైవేట్గా వద్దు. మనుషులు బాగా తిరిగే చోటే కలవండి. నలుగురు ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ఏం చేయగలను చెప్పండి? తప్పుడు ఉద్దేశంతో కలవమనే తప్పుడు మనిషినైతే కాదండి. సరే, ఇంతలా అడుగుతున్నారు కాబట్టి నేను కలుస్తాను. మీ అడ్రస్ చెప్పండి, నేనే అక్కడికి వస్తాను. మాధవ్, సరే, నేను లొకేషన్ పెడతాను, అక్కడికి వచ్చి కలవండి. ఓకే అండి, లొకేషన్ పంపండి, వస్తాను. సరే అండి. ఎందుకు ఇతను కలవాలనుకుంటున్నాడు? హలో మిస్ అమ్మా. రండి సార్. నువ్వు సెటిల్ అయిపోతే పైకెళ్ళి యుద్ధం చేద్దాం. రాథోడ్ గారు, నాకు ఒక చిన్న పని పడిందండి. అర్జెంటుగా ఒకరిని కలవడానికి వెళ్ళాలి. వచ్చాక వర్క్ స్టార్ట్ చేయొచ్చా? వర్కే ఇంకా స్టార్ట్ కాలేదు, అప్పుడే ఎక్స్క్యూజులు. ప్లీజ్. సర్లే, అర్జెంట్ అంటున్నావుగా, వెళ్ళిరా, నేను మేనేజ్ చేస్తాలే. రాథోడ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నిజంగా మంచి మనసున్న మహారాజండి. మహారాజు. మంచి మనసున్న మహారాజునే. ఆయన నీకు ఇచ్చేది గంటే. అయితే మీరు జస్ట్ మనసున్న మనిషి అంతే. సరేలే అమ్మాయి, ఏదో పని అంటున్నావుగా, జాగ్రత్తగా చూసుకోనరా, సరేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.